ఇక తెలంగాణ దినపత్రిక ముచ్చట చూసుకోండి. ఈ రోజు ముచ్చట తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఖజానా ఖాళీ, తెలంగాణను అప్పుల కుప్పగా చేసింది ఎవరని ఈరోజు పత్రికలో మాస్తు పెద్ద అక్షరాలతో వెలువడింది. రూపాయలు 18,118 కోట్ల రూపాయలు అయితే రేవంత్ రెడ్డి మరోసారి అప్పు తీసుకురావడం జరిగింది. రేవంత్ సర్కారు అప్పు మంగళవారం మరో 1,718 కోట్ల రూపాయలు. ఈ నెల 19న రూపాయలు 2,000 కోట్ల రుణం. వారం రోజుల్లోనే మరోసారి అప్పు. సెక్యూరిటీ బాండ్లు విక్రయిస్తున్న ప్రభుత్వం. 112 రోజుల్లో రూపాయలు 18,118 కోట్ల అప్పు. హార్కో నుంచి మరో రూపాయలు 3,000 కోట్ల రుణం. సగటున రోజుకి రూపాయలు 160 కోట్ల అప్పు. ఇక ఏడను తెలంగాణ బాగు చేసినావో, ఇక ఏడ తెలంగాణను ముందుకు నడిపిస్తున్నావో ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకే అర్థం కావాలి. గింతగనం అప్పు ఇవ్వడం చేస్తాడా? ఒకటా రెండా? చూడండి, ఇగో 112 రోజుల్లోనే 18,118 కోట్ల రూపాయలు అప్పు చేశాడు మన సారు. మరి ఈయనకు లోన్ ఎట్లా ఇస్తున్నారో, ఈయనకు అప్పులు ఎట్లా ఇస్తున్నారో, ఈయనకు ఏ విధంగా ఆర్బీఐ నమ్మి అప్పులు ఇస్తుందో నాకైతే గింత అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఇచ్చుడితోటే రేవంత్ రెడ్డి గోనె సంచులు పట్టుకొని నిలబడతాను ముందుకు పోయి. ఆడ బాగా ఇంట్రెస్ట్ ఉంటున్న సార్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పాల్పడుతున్న రైతాంగం వారికి కానీ, ప్రజలకు కానీ, నీళ్ళు అందించట్లా కానీ, పంట నష్టానికి పరిహారం ఇవ్వడం కానీ అలాంటి ఎక్కడ ఇంట్రెస్ట్ లేనట్టుంది రేవంత్ రెడ్డి గారికి అయితే. మరి ఈ రోజు ముచ్చట చూసుకుంటే మాత్రము ఈయన 1,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడట. మరి ఇక్కడ చూసుకుంటే అధికారంలో వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి సర్కారు అప్పు యజ్ఞానికి విరామం ఇవ్వడం లేదు. కుర్చీలో కూర్చున్న 15 రోజులకు మొదలు పెట్టిన ఈ కతువు నీరాటకంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉన్న 16,400 కోట్ల అప్పు కుప్పల్లో కొత్తగా మరో 1,718 కోట్లు వచ్చి చేరాయి. ఇంత పెద్ద మొత్తంలో రిజర్వ్ బ్యాంకు నుంచి డబ్బులు పట్టుకొస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకం సరిగా అమలు కాకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అనుమానం కలుగుడేంది? సారు బస్తాలు తీసుకొచ్చిండు, మరి ఆ బస్తాలు ఏడాదేసిండో ఈరోజు తెలియని పరిస్థితి. మరి ఆ బస్తాలు షర్మిలాకి ఇస్తాడా? ఆ బస్తాలు కాంగ్రెస్ పార్టీ జోడో న్యాయయాత్రకు న్యాయం చేయడానికి ఇస్తాడా? లేకుంటే నరేంద్ర మోడీకి మూటల్లో ఫోన్ పేలు గూగుల్ పే చేస్తున్నాడో ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలని పరిస్థితి. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు తెస్తూనే ఉంది. డిసెంబర్ 23న ప్రారంభమైన అప్పులు తేవడం ఇప్పటిదాకా అప్పుల ముచ్చటే ఒడతలేదు. ఆ పరంగా చూసుకుంటే 23 డిసెంబర్ 1,400 కోట్ల రూపాయలు మొదటి ఘనకార్యము. 16 జనవరి రూపాయలు 2,000 కోట్ల రూపాయలు, అది పెద్ద ఘనకార్యము. 23 జనవరి 1,000 కోట్ల రూపాయలు. 6 ఫిబ్రవరి 2,000 కోట్ల రూపాయలు. 13 ఫిబ్రవరి 1,000 కోట్ల రూపాయలు. 5 మార్చి 2,000 కోట్ల రూపాయలు. 12 మార్చి 2,000 కోట్ల రూపాయలు. 19 మార్చి 2,000 కోట్ల రూపాయలు. 26 మార్చి 17,018 కోట్ల రూపాయలు. ఇక మొత్తం రౌండ్ ఫిగర్ వేసేసి ఇగో గింత. ఎంత అంటే ఈ గింత 2 చేతులు సాచినా కూడా సరిపోనంత రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఇగో ఈ చిన్న మూట ఈరోజు అప్పుల కుప్పలుగా చేసింది ఈ మహానుభావుడు మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చేయకుండా, ఏ పథకాన్ని పూర్తి స్థాయిలో ఈ న్యాయం చేయకుండా ఈరోజు రుణమాఫీ కోసం బ్యాంకర్లు ఇంటి ముందు వస్తున్నారు. మరి డిసెంబర్ 9కి రాగా నేను ఊడి చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ముఖం ఏడైనా పెట్టుకొని తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ అవపడుతున్నాడా? మీకు ఏడన్నా అవపడుతున్నాడా? జాడ లేని పరిస్థితి రేవంత్ రెడ్డి. మరి ఈ విధంగా చూసుకుంటే మాత్రము గోనె సంచుల అప్పుల ప్రయత్నాలు అయితే తగ్గడం లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్బీఐ ముఖం లేవగానే ఏదో కాటిపాపలో తగినట్టు పొదుపు గారిపోయి అప్పుల ఇంటికి ఆడిపోయి 10,000 ఏ విధంగా రోజు అప్పు తీసుకుంటాడో ఆ విధంగా రేవంత్ రెడ్డి రోజు గోనె సంచి పట్టుకొని పోవాలి, తీసుకొని రావాలి. మరి ఆ డబ్బుల్ని జేబులు పెట్టుకుంటాడా, ఎవరికి ఇస్తున్నారా అనేది తెలియని పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. మరి 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతు బంధు కూడా ఇయ్యలే, మళ్ళీ ఇంకోటి రైతు రుణమాఫీ చేయలే, అంతేవిధంగా పింఛను కూడా అమలు చేయలే. మరి రేవంత్ రెడ్డి ఆ పైసలు ఏం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారు ఆ పైసలు 18,118 కోట్ల రూపాయలు, ఆ పైసల్ని ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఎవరికి పెడుతున్నావు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ రుణమాఫీ చేసినావు? ఏ పింఛనులకు 4,000 రూపాయలు చేసినావు? వికలాంగులకు 6,000 యాడ్ చేసినావు? తులం బంగారం యాడిచ్చినావు? లక్షల కోట్ల రూపాయలు అన్ని తీసుకొచ్చి ఎవరికి పెడుతున్నావు? రేవంత్ రెడ్డి గారు దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి అప్పులు మీరు ఒక రోజుకి 162 కోట్ల రూపాయలంటే మామూలు ముచ్చట నాదండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలరా,
ఎంత అప్పుల కుప్పలు చేస్తున్నాడు చూడండిగా. ఇంకోసారి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సీఎం కావాలంటే వణుకు పుట్టాలి. ఇవన్నీ అప్పులు చూసి వణుకు పుట్టాలి. కేసీఆర్ చేసిందే అప్పు అనుకుందాం, మరి ఆయన చేసిన అప్పుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిండు, అభివృద్ధి చేసిండు. మరి రేవంత్ రెడ్డి సస్యశ్యామలం చేసిండు, ఎక్కడ అభివృద్ధి చేసిండని ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పును కుప్పలుగా మారుస్తున్నాడు. రేవంత్ సర్కార్కి ప్రశ్నిస్తున్నాను, ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏ పథకం ఇంప్లిమెంట్ చేశారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.